కాకినాడ అశోక్ నగర్ లో వేంచేసిన శ్రీ దుర్గాదేవి పూజ మందిరంలో నవజ్యోతి శ్రీ దుర్గాదేవి పూజా మందిరం కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారికి శాకాంబరి అమ్మవారి అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ భజన కమిటీ సభ్యుల ఆలయంలో లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం ప్రతి నెల మొదటి శుక్రవారం ఏర్పాటు చేసే భోజన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ట్రెజరర్ ఉలిశెట్టి విజయభాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ ఆలయ పూజారి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఉలిశెట్టి విజయభాస్కర్, జాయింట్ సెక్రటరీ రెడ్డి సత్యనారాయణ, మధుసూదన్ రావు, వెంకట చంద్రశేఖర్, మల్లెపూడి ఈశ్వర్, మా ఊరి శివ, కె శివ, తుమ్మలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలంకరణ కార్యక్రమం జరపబడింది. దీనికి వివిధ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల ఫస్ట్ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరపడుతున్నాం. భక్తుల సహకారంతో మరియు మా కమిటీ వారి నవజ్యోతి సంఘం కమిటీ వారి ఆధ్వర్యంతో ప్రతి నెల ఫస్ట్ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. దీనికి కూడా భక్తులందరూ సహాయ సహకారాలు చేస్తున్నారు. అలాగే రేపు వచ్చే దేశంకల్లా మేము రోడ్డు మీద దుర్గాదేవి పూజా మందిరం తరఫున ఒక ఆర్చ్ ముఖద్వారం దుర్గాదేవి పూజా మందిరం వారికి ముఖద్వారం అని చెప్పి ఒక 8 లక్షల సహాయంతో మేము ఒక ఆర్చ్ నిర్మించినాం. దానికి మన రూరల్ ఎమ్మెల్యే అయినటువంటిది పంతం నానేది గారు, శ్రీమతి అరుణి గారు మరియు మా సహోదరుడైనటువంటి చంద్రశేఖర్ సునీల్ గారు, శ్రీమతి బుద్ధి గారు ఆధ్వర్యంలో త్వరలో అది కూడా ఓపెన్ చేసి మళ్ళీ మీరందరూ మా గురించి అత్యంత భక్తులు వైభవంగా రావాలి. పూజామ తర్వాత ఆషాఢ మాసంలో జరిగేటటువంటి శ్రీ శాకాంబరి అమ్మవారి యొక్క అవతారం ఈరోజు శుక్రవారం కాబట్టి, అలాగే మాకు ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు అత్యంత వైభవంగా దాతలతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుందండి. కావున ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల కూడా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మా కమిటీ వారి తరఫున కోరి ప్రార్థించడం జరుగుతుంది. అలాగే మన అశోక్ నగర్ వీధికి కొంచెం ఎదర ఈ శ్రీ అమ్మవారి యొక్క ముఖద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి దాతలందరూ కూడా వీలైనంత మటుకి కొంచెం దశమి రోజున కానీ లేకపోతే నవరాత్రులు కానీ ఆ యొక్క ముఖద్వారం ఓపెన్ చేయబడుతుంది. అలాగే ఆ ముఖద్వారాన్ని మా అశోక నగర్లో వేచేస్తున్న శ్రీ అమ్మవారిని దర్శించి ఆలయాన్ని వీక్షించి అలాగే అమ్మవారి యొక్క కృపకు పాత్రలుగుతారని మరి మా కమిటీ వారి తరఫు నుంచి కోరి